హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ ఐడి కార్డులు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఇళ్లకు అధికారులు వచ్చి ఈ అప్లికేషన్లు అయితే ఇస్తున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. అయితే ఈ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి ఏంటని చెప్పేసి చాలా మందికి అయితే ఒక కన్ఫ్యూజన్ అయితే ఏర్పడిందండి. అయితే ఈ అప్లికేషన్ ఎలా ఉంటుంది, అలాగే మీరు ఈ అప్లికేషన్లో ఏ విధంగా ఫిల్ చేయాలి ఏంటనేది మీకు క్లారిటీగా ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఇక లేట్ చేయకుండా వివరాలకు అయితే వెళ్దాము. అయితే దీనికి సంబంధించిన అప్లికేషన్ అయితే ఈ విధంగా అయితే ఉంది. మీరు ఇక్కడ అప్లికేషన్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అప్లికేషన్ అనేది ఎలా ఫిలప్ చేయాలి అంటే చాలా మంది గందరగోళంలో అయితే ఆలోచించుకుంటున్నారు. అయితే ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా స్క్రీన్ పైన, ఇదండి మనకు అప్లికేషను. ఇక్కడ ఈ అప్లికేషన్లో ముఖ్యంగా మీ యొక్క ఫోటో అనేది ప్రతి అప్లికేషన్లో ఉంటుంది. ఇక్కడ స్కానర్ ఉంటుంది. ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అనేది ఉంటాయి. అలాగే మీ యొక్క డీటెయిల్స్ అనేది ఉంటాయి. ఇక్కడ భారత ఎన్నికల సంఘం అనేది ఉంది. అయితే ఇప్పుడు మనకు ఈ అప్లికేషన్లో మనకి ఏంటంటే 3 పార్ట్స్ అయితే ఉంటాయండి. సో అంటే 3 పార్ట్స్ అంటే మీకు అర్థమైనట్టు నేను వివరిస్తాను. ఇది పార్ట్ ఏ అనుకోండి, ఇది పార్ట్ బి, ఓకేనా. ఇక కింద ఉన్నటువంటి ఏదైతే గ్రీన్ కలర్లో కనిపిస్తుందో ఇది పార్ట్ సి, ఓకే. ఇప్పుడు ఎవరెవరు ఏ విధంగా ఫిల్ చేయాలి అనేది ఫామ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే, పుట్టిన తేదీ మే 2002కి ముందు అయితే ఎడమ చేతి వైపు అంటే ఈ బాక్స్లో మీరు ఓటర్ నంబర్ ఆధారంగా వివరాలు రాయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ గమనించండి, చాలా క్లియర్గా నేను సెట్టింగ్స్ చేసి మీకు ఇక్కడ పెట్టి చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసి కుడి చేతి వైపు బాక్స్లో బంధువులలో కనుక మ్యాప్ చేసి ఉంటే వివరాలు రాయాల్సి అయితే ఉంటుంది. సో మీ యొక్క పేరు అనేది బంధువుల్లో మ్యాప్ చేసి ఉంటే మీ యొక్క వివరాలు అనేది ఇక్కడ రాయాలి. అలాగే మనకు కింద బాక్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఓటర్ ఐడి ప్రస్తుత వివరాలు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి వివరాలు అనేది వేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ బాక్స్ ఏ, బాక్స్ బి అనుకోండి. ఇప్పుడు 2002కు ముందు పుట్టిన వారైతే ఇక్కడ మే 2002కి ముందైతే ఎడమ చేతి ఇక్కడ మీరు రాసి కింద ఉన్నటువంటి ఇక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, ఈ బాక్స్లో కంప్లీట్ చేయాలి. ఈ బాక్స్ రాయకూడదు, ఓకే. ఇక్కడ రాసిన వారు ఇక్కడ రాయకూడదు, ఓకేనా. ఇక్కడ రాసిన వారు ఇక్కడ రాయాలి, ఓకే. ఈ 2 బాక్సెస్ అనేది మీరు ఫిల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ మీరు ఈ బాక్స్ రాశారనుకోండి, ఈ బాక్స్ రాయకూడదు. అలాగే ఈ బాక్స్ రాసిన తర్వాత ఈ కింద ఉన్నటువంటి బాక్స్ రాయాలి, ఓకేనా. ఇది రాయకూడదు, ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా మీరు ఫిల్ చేసి మీ యొక్క ఎన్యూమరేటర్స్ ఎవరైతే ఉన్నారో వారికి మీరు అందజేయాల్సి అయితే ఉంటుందండి ఈ అప్లికేషన్ ఫాము. ఇది చాలా ఈజీ అండి, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ లాస్ట్లో నిబంధన 1, నిబంధన 2 ఎడమ చేతి వైపు బాక్సు ఫిల్ చేసినట్లయితే కుడి చేతి వైపు బాక్స్ అనేది ఫిల్ చేయకూడదు. ఇక నిబంధన 2 చూసుకున్నట్లయితే కుడి చేతి వైపు బాక్స్ ఫిల్ చేసినట్లయితే ఎడమ చేతి వైపు బాక్స్ ఫిల్ చేయకూడదు. రెండిట్లో ఒకటే ఫిల్ చేయాలి, ఓకేనా. అంటే 2 బాక్సుల్లో ఒకసారి ఫిల్ చేయకుండా అవసరానికి అనుగుణంగా ఈ బాక్స్ మాత్రమే ఫిల్ చేయాలి. సో ఈ విధంగా మీరు ఫిల్ చేసేసి వాళ్ళకు ఆఫీసర్స్కి సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. జాగ్రత్తగా రాయండి, ఏం టెన్షన్ లేదు, ఏం తొందరపాటు లేదు. జాగ్రత్తగా ఆధార్ కార్డులు ముందు పెట్టుకొని, ఓటర్ ఐడి కార్డులు ముందు పెట్టుకొని జాగ్రత్తగా క్షుణ్ణంగా ఏ ఒక్క ఓటు కూడా తప్పు లేకుండా జాగ్రత్తగా రాయండి. ఒకవేళ మీరు తప్పుగా రాశారనుకోండి, మీ యొక్క ఓట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో చాలామందికి షేర్ చేసి తెలియపరచండి. చాలామంది టెన్షన్లో ఉన్నారు, ఎలా రాయాలి ఏంటనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.